హాయ్ హలో నమస్తే. ఇక్కడ పొలాల్లో ఇంకా దుక్కి దున్నిన తర్వాత ఈ బోదెలు వేసి కనిపిస్తుంది కదా, ఇది మొక్కజొన్న సాగు కోసం చేసినటువంటిది. మొక్కజొన్న కార్న్ అంటాం కదా, మొక్కజొన్న సాగు కోసం చేశారు ఈ ప్రాంతంలో. చూడండి, ఇదివరకటి రోజుల్లో అయితే బోదెలేసి వాటిల్లో నీళ్లు పెట్టేవాళ్ళు, తడి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఈ మైక్రో ఇరిగేషన్లో భాగంగానే ప్రతి చోట కూడా మనకి డ్రిప్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవి మొక్కజొన్నకి కాకుండా మిగతా పంటలకు కూడా డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అక్కడే కాదు, ఇప్పుడు కనుచూపు మేర మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మెథడ్లోనే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా డ్రిప్ ఇరిగేషనే, మైక్రో ఇరిగేషన్ లెవెల్. దీనివల్ల వాటర్ సఫిషియెంట్గా మొక్కలకు అందటమే కాకుండా వాటర్ వేస్టేజ్ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. ఈ పక్కన కొబ్బరి తోటలు ఉన్నాయి. ఆ దూరంగా కనిపించేటటువంటి ఆ గ్రీనరీతో ఉన్నటువంటివన్నీ కూడా పందిర్లు వేసి మరీ పెట్టారు, పాదులు పెట్టారు. ఇక్కడ ఇదంతా కాకర పాదులు అనమాట. ఈ కాకర పాదుల తర్వాత మనం చూస్తుంది కొబ్బరి తోటలు ఉన్నాయి. కొబ్బరి తోటల పక్కన బొప్పాయి సాగు చేస్తున్నారు. ఈ ప్లేస్లో బొప్పాయి కొంచెం లాంగ్లో ఉంది కాబట్టి మనకి అంత క్లారిటీగా కనిపించడం లేదనుకుంటాను. ఇది బొప్పాయి సాగు. బొప్పాయి కూడా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బయట మార్కెట్లో బొప్పాయికి విలువ అంటే 30 రూపాయల నుంచి పైన కాస్ట్ పడుతుంది. ఇంకా 100, 150 రూపాయలు కూడా పడుతుంది. ఈ బొప్పాయి సాగు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వ్యవసాయానికి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ప్లేస్లు అన్నమాట. ఎర్ర నేలలు, పంటలు బాగా పండుతాయి. ఇదివరకు ఈ చెరువుల ఉపయోగాలు అవి ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు చెరువులతో సంబంధం లేదు. అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ రావడం వల్ల బాగా ప్లస్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఈ అంతర పంటగా ఇప్పుడు నిమ్మ సాగు చేస్తున్నారు. నిమ్మలోనే బొప్పాయి కూడా ఉంది, అలాగే అరటి కూడా ఉంది. మీరు చూడండి, నిమ్మ, అరటి, బొప్పాయి. నిమ్మ మొక్కల మధ్యలో గ్యాప్లు ఉన్నటువంటి ప్లేస్లన్నీ కూడా బొప్పాయితో నింపేశారు. బొప్పాయి చూడండి, కాపు కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా ఒకే పొలంలో 2-3 రకాల పంటలు పండించడం వల్ల ఆదాయం కూడా రైతుకి పెరుగుతుంది. సో రైతుకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే ఇలాంటి పనులు అయితే అందరూ చేయాలి. చూడండి, గ్యాపులు ఉన్న ప్రతి చోట కూడా బొప్పాయిని ఉంచారు వీళ్ళు. గ్యాపుల మధ్యలో బొప్పాయి తోట పెట్టారు. అలాగే ఈ నిమ్మ కూడా సాగు చేస్తున్నారు. ఇందులో కొబ్బరి ఉంది. కొబ్బరి ఇంకా చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి. వీటితో పాటు బనానా, అరటి మొక్క, అరటి పిలకలు కూడా వేశారు. అరటి కూడా సాగులోనే ఉంది. చూడండి ఇది ఎంత బాగా ఉందో. సో ఈ విధంగా మల్టిపుల్ క్రాప్స్ని ఒకే ల్యాండ్లో, అంటే మనకున్నటువంటి తక్కువ ల్యాండ్లోనే ఎక్కువ క్రాప్ అనేది వచ్చేలాగా చేయాలి అని అంటే ఈ విధంగా మల్టిపుల్ క్రాప్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వ్యవసాయంలో అంటే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది, రాబడి కూడా బాగుంటుంది. సో అందరూ కూడా ఇలా మల్టిపుల్గా ఉండేటటువంటి క్రాప్స్ని, అంటే మల్టిపుల్ ఆదాయం వచ్చే విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా మొక్కజొన్న కోసమే రెడీ చేసినటువంటి ఫీల్డ్స్. అన్ని చోట్ల కూడా డ్రిప్ ఇరిగేషన్ అనేది బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. వ్యవసాయానికి ఈ విధమైన టెక్నిక్స్ వాడటం వల్ల వ్యవసాయం బాగుంటుంది, రైతుకి ఆదాయము చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకే పొలంలో కొబ్బరి, నిమ్మ, అరటి, అలాగే బొప్పాయి. గ్రేట్ థాట్. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రైతులకి. చూస్తూనే ఉండండి. ఇలాంటివి మీరు కూడా ఎంకరేజ్ చేయండి. మీరు కూడా మీ పొలాల్లో ఇలాంటి క్రాప్స్ని ఇంప్లిమెంట్ చేయండి. బొప్పాయి అయితే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. బొప్పాయి పంట మనం ఎక్కువగా పండించవచ్చు. వీటి గ్యాప్లో కాపు కూడా అంటే చాలా బాగుంది. మంచి గాలి, పైరు గాలి అంటారు, ఈ మంచి గాలి వీస్తుంది. ఈ చెరువు అయితే ప్రజెంట్ నిరుపయోగంగా ఉంది. పశువులు అవి ఉంటాయి కాబట్టి వీటిని మేనేజ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది, మెయింటైన్ చేయాల్సిన అవసరం. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకొక మరో అద్భుతం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక రైతు, ఆయనకు ఉన్నటువంటి ఎకరం పొలంలో డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ని సాగు చేస్తున్నారు. డ్రాగన్ క్రాప్ అయితే చాలా బాగుంటుంది. డ్రాగన్ ఇప్పుడు బాగా ఎక్కువ వాడుతున్నారు, వాడుకలో ఉన్నటువంటి ఫ్రూట్ ఇది. డ్రాగన్
మనం పెంచడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే దీనికి వాటర్ అనేది బాగా ఎక్కువగా అవసరం లేదు. ఎక్కువగా ఎండలో పెరిగేటటువంటి పంట ఇది.